హలో వ్యూవర్స్. మీకు సొంతిల్లుందా? ఆ ఇంటిని అద్దెకిచ్చారా? అదే ఇంటి పక్కన గాని, పైన గాని, కింద గాని మీరు గూడా ఉంటున్నారా? అలా అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు ఇంటి ఓనర్స్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఇంట్లో రెంట్‌కున్న వాళ్ళు టెనెంట్స్ గగ్గోలు పెడుతున్న పరిస్థితులైతే ఉన్నాయి. నీళ్ళ కోసమో, కరెంట్ బిల్ కోసమో, బండి పార్కింగ్ కోసమో, ఇంటికి మేకులు కొట్టొద్దని ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఇంటి ఓనర్స్‌తో వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి లేదు అద్దె లేట్ అయిందని జెప్పేసి ఇలా వస్తూ ఉంటాయి. మరి ఇలా టార్చర్ చేస్తే ఒకవేళ రెంట్‌కునేవాళ్ళు ఎట్లా బిహేవ్ జేస్తారు? ఒకవేళ వాళ్ళకి మరీ ఇబ్బంది కలిగి వాళ్ళని ఎక్కువగా టార్చర్ చేసేస్తే వాళ్ళేం జేస్తారు అనేదైతే మాత్రం ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో జరిగిన ఒక సంఘటన వింటే నిజంగానే గుండె జల్లుమంటుంది. రెంట్‌కివ్వాలన్నా గూడా భయమేసిన పరిస్థితనమాట. సో వీళ్ళేం జేశారనంటే రెంట్ కొద్ది రోజుల పాటు ఇవ్వలేదు. అంటే కొన్ని నెలల పాటు రెంట్ ఇవ్వలేదు. సరే ఒక నెల, 2 నెలల అని జెప్పేసి చూసారు. అది రోజుల తరబడి ఎక్కువవుతున్న కొద్దీ వాళ్ళింక ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. ఐదర్ ఇల్లు ఖాళీ చేయండి, లేదు అనంటే రెంట్ అయినా పే చేయండి. ఇన్నాళ్ళు రెంట్ ఇవ్వకుండా ఉంటే మాకు గూడా ఇబ్బంది కదండీ! ఎందుకంటే ఎక్కడైనా గూడా ఒక నెల, 2 నెలలు ఎవరికైనా ఇబ్బందవుతుంది. వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ వీళ్ళు ఎక్కువ రోజులయ్యేసరికి అడిగారు. ఆ అడగడంతోనే ఆ ఇంటి యజమానురాలిని హత్య చేసి వీళ్ళు పదే పదే రెంట్ అడుగుతుందని జెప్పేసి హత్య చేసి ఆమెని ఒక బ్యాగ్‌లోని హత్య చేసి ఒక బ్యాగ్‌లోని ప్యాక్ జేశారు. సో, అది జరిగిన సంఘటన. మరి ఏం జరిగింది తర్వాత? అదే రీజనా? ఇంకేమైనా రీజన్ ఉందా? పోలీసులు అధికారులు ఏమైనా వెల్లడించారా దీనికి సంబంధించి? కేస్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉమేష్ శర్మ, దీప్ సికా శర్మ అనే వారిద్దరూ భార్యాభర్తలు. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని హౌసింగ్ సొసైటీలో వారికి 2 ప్లాట్లు కూడా ఉన్నాయి. ఒక దానిలో వారు నివసిస్తూ ఉన్నారు. రెండో ప్లాట్‌ను అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా దంపతులకు అద్దెకు ఇచ్చారు. కాగా గత 4 నెలలుగా వారు అద్దె చెల్లించడం లేదు. దీంతో టీచర్ అయిన 48 ఏళ్ల దీప్ శిఖా శర్మ కిరాయికి ఉన్న దంపతులను గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 17న భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె ఆ ఇంటికి వెళ్ళింది. అయితే దీప్ శిఖా శర్మ తిరిగి రాలేదు. దీంతో ఆమె పనిమనిషి మీనా అంతటా వెతికింది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అజయ్ గుప్తా ఇంట్లోకి వెళ్లిన దీప్ సికా శర్మ బయటకు రాలేకపోవడాన్ని గమనించారు. దీంతో అనుమానించిన ఆమె కుటుంబం పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది. ఇంతలో అజయ్ గుప్తా దంపతులు పెద్ద సూట్ కేసుతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆటోలో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. పని మనిషి బీనా అనుమానించి వారిని అడ్డుకోగా ఇంట్లోకి తిరిగి వెళ్లిపోయారు. ఇక కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఆ ఇంటిని చేరుకున్నారు. అజయ్ గుప్తా ఉంటున్న ఇంటిని పూర్తిగా సోదా చేశారు. సూట్ కేసులో కుక్కిన దీప్ సిక్కా శర్మ మృతదేహాన్ని వాళ్ళు కనుగొన్నారు. అజయ్ గుప్తా ఆయన భార్య ఆకృతిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారిని గట్టిగా ప్రశ్నించారు. అద్దె కోసం తెగ వేధించడంతో కుక్కర్తో తలపై కొట్టి చున్నీతో గొంతు నొక్కి దీప్సికాను హత్య చేసినట్లు వారు ఒప్పేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.